నీ సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరకు జరిగేది ఇదే. అసలు నీ మరణం తరువాత ఏమి జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు ఎక్కడ చౌకగా దొరుకుతాయో అని ఆరాధిస్తూ ఉంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. మూడో రోజున ఉద్యోగం చేసే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్ళాలని తొందర పెడుతూ ఉంటాడు. అతను వెళ్లేలోగా దినం ఖర్చులు చేల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తను పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగితే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలవకుండానే కోపగించుకొని వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాత పడిపోతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన భేదాల వలన నీ సమస్త్రయికానికి అందరూ రారు. అందుకే బతికినంతకాలం గౌరవంగా బతుకు, నిజాయితీగా సంపాదించు.